దొంగతనానికి వచ్చిన దొంగను కూలీలు పట్టుకునే ప్రయత్నం చేశారు. అతని కత్తి తీయడంతో ఆత్మరక్షణ కోసం అతన్ని కర్రతో కొట్టగా దొంగ ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ మహిదీపట్నం సమీపంలో జరిగింది ఈ ఘటన. దీనికి సంబంధించిన సౌత్ వెస్ట్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి ఏమంటున్నారో మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సౌత్ వెస్ట్ జోన్ పరిధిలో అర్ధరాత్రి పూట యువకులు తిరిగే వారిపైన కూడా పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు చేస్తున్నారు. వరుస హత్యల క్రమంలో అలర్ట్ అయ్యారు. నిన్న రాత్రి కూడా పోలీసులు చెకింగ్ చేస్తున్న క్రమంలో కొంతమంది ఆకతాయిలు కూడా పట్టుబడడం జరిగింది. దీనిపై సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసు సార్, వరుస హత్యలు జరుగుతున్నాయి, క్షణిక ఆవేశంలో కత్తులతో దాడులు చేస్తున్నారు, వీటిపైన ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? ఓకే, నేను ముందుగా బిగ్ టీవీ ద్వారా మీకు చెప్పేది ఏంటంటే ఇటీవల జరిగిన రెండే మర్డర్స్ ఇక్కడ. ఒకటేంటంటే వాళ్ళ బ్రదర్ని చంపారు పోయిన సంవత్సరం. ఆ కోపంతో ప్లాన్ చేసి వీళ్ళు అప్పుడున్న ఎక్యూజ్డ్ని ఈవేళ అప్పుడున్న డిసీజ్డ్ వాళ్ళ బ్రదర్స్ చంపడం జరిగింది. మొన్న వీళ్ళ ఫ్రెండ్స్ మధ్యనే 19th రోజు అయింది. వీళ్ళ ఫ్రెండ్స్ మధ్యనే తర్వాత మొహమ్మద్ బిన్ ఒమన్ మెయిన్ A1 ఎక్యూజ్డ్, దీని తర్వాత షేక్ అలీ అని డిసీజ్డ్. దీంట్లో వీళ్ళిద్దరు ఫ్రెండ్సే. వీళ్ళు ఈ తాగిన కాడ ఎప్పుడు గొడవ పెట్టుకునేది. గొడవ పెట్టుకున్న క్రమంలో ఈడు ఎట్టయినా మనల్ని బాగా తాగి తిడతాడు, అప్పుడప్పుడు చంపుతాను బెదిరిస్తాడు అనే ఉద్దేశంతో తన ఫ్రెండ్స్ని ఇంకా ఒక ముగ్గురు కలుపుకొని ఆ రోజు ఒక గల్లీలో కూర్చొని ఈ డిసీజ్ తాగుతుంటే పోయి కత్తి తీసుకుని దాడి చేసి చంపడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా స్పందించి పోలీసు మన టాస్క్ ఫోర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో 24 గంటల్లో కేసు డిటెక్ట్ చేసినాము. ఎక్యూజ్డ్ని పట్టుకొని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందంట. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, దొంగనే చోరీ సెల్ ఫోన్ స్నాచింగ్ చేయడానికి వచ్చి దాడిలో చనిపోయినట్టు జరుగుతుంది. ఆ కేసు డీటెయిల్స్ ఇప్పుడు రాత్రి 3 o'clock టైంలో ఒక కన్స్ట్రక్షన్ సైట్ ఉంది అక్కడ. వాళ్ళు బెంగాల్ నుంచి వచ్చారు, ఇద్దరు మేషన్స్ పనిచేసి అక్కడే వండుకొని తిని ఆడే పండుకుంటారు వాళ్ళు. 3 o'clock టైంలో ఒక వ్యక్తి, అన్నోన్ వ్యక్తి, ఇప్పుడు కూడా ఇంకా ఐడెంటిఫై కాలేదు, లోనకి పోయి సెల్ ఫోన్ తీసుకొని పోతుంటే అనుమానం ఆయన సౌండ్ వచ్చేపాటికి ఒక కాల్ దొరికి పట్టుకుంటే విడిపించుకోవడానికి కోసం ఆ వచ్చిన వ్యక్తి కత్తి తీసుకొని అక్కడున్న ఈ కంప్లైనెంట్ వాళ్ళ ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఆయనకి ఇంజురీస్ అయితే ఆయన లొల్లి చేయగానే పక్కమిట లేచిన వాళ్ళ బ్రదర్లా కూడా లేచి పట్టుకోవడానికి ట్రై చేస్తే ఆయన కూడా చంపడం కత్తి పట్టుకొని మీద పోయేపటికి ఆయన కొద్దిగా పక్కకు తప్పుకొని పక్కనే కట్టెలు ఉన్నాయి, ఒక కట్టె తీసుకొని ఎక్యూజ్డ్ తల మీద కొట్టడం జరిగింది. ఆయన పడిపోగానే ఇమీడియట్గా చేతులు కట్టేసి పోలీస్కి 100 డైల్ కాల్ చేసినారు. 10 minutesలోనే పోలీస్ అక్కడ పోయింది. ఆయన ఎవరైతే ఇంజూర్డ్ ఉండో ఇప్పుడు చనిపోయిన ఎక్యూజ్డ్ ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము, ఉస్మానియాకి. అక్కడ పోయిన తర్వాత చనిపోయాడు ఆయన. తర్వాత వీళ్ళు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే మేము పనుకున్నాం అక్కడ, నైట్ ఒక వ్యక్తి 3 గంటలకు వచ్చి మా సెల్ ఫోన్ దొంగతనం చేయడానికి ట్రై చేసిండు, మేము పట్టుకోవడానికి ట్రై చేస్తే మా మీద దాడి చేసి కత్తితో పొడిచిండు. ఇక మమ్మల్ని చంపుతుడనే ఉద్దేశంతో మేము కూడా కట్టె తీసుకొని కొట్టినాము. కొడితే ఆయనకి ఇంజురీస్ అయినాయి. మేము ఇమీడియట్గా పోలీసుకు కూడా కాల్ చేసినాం, అక్కడికి పోలీసు వచ్చారు అని మీరు చర్య తీసుకోగలరని కంప్లైంట్ ఇస్తే దాని మీద FIR చేసినాం. ఇప్పుడు ఈ చనిపోయిన ఎక్యూజ్డ్ని ఐడెంటిఫై చేయడానికి కోసం ట్రై చేస్తున్నాం. ఇప్పుడు గతంలో చైన్ స్నాచింగ్లు ఉండేది, ఇప్పుడు సెల్ ఫోన్ స్నాచింగ్లు హైదరాబాద్లో విపరీతంగా పెరిగిపోయాయి. మనం ఎక్కడ చూసినా కూడా కొన్ని ముఠాలు తిరుగుతున్నాయి. ఎవరు సెల్ ఫోన్ పైన FIR చేసి దర్యాప్తు చేయాలని చెప్పి CP ఆదేశాలు కూడా ఉన్నాయి. ఈ ముఠాలు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎవరని ఎంతగా? ఇప్పుడు మనకు దొరికిన దాన్ని బట్టి అయితే అందరూ కూడా లోకల్ పిల్లలు. ఇక్కడ అందరూ చిన్న అలవాటు పడి ఈ 1000 రూపాయలు 2000 ఈ సెల్ ఫోన్ తీసుకుపోతే వాడికి వచ్చేది 50,000, సెల్ ఫోన్ తీసుకుపోతే 3-4 వేలు వస్తాయి అంత. మీకు మొన్న తెలుసు ఆ జగదీష్ మార్కెట్ మీద అటాక్ చేసి మొత్తం మనోళ్ళు అన్ని పట్టుకోవటం అవన్నీ జరిగినాయి. వాటన్ని స్పేర్ పార్ట్స్ తీసేసి మళ్ళీ ఇదే చిన్న షాపులు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, ఇప్పుడు మన దగ్గర టచ్ స్క్రీన్ పోయింది అనుకో, పోతే వాడి పోగానే ఆ టచ్ స్క్రీన్ 10,000 రూపాయలతో 2,000కి వేస్తాం, మనం వేయించుకోవచ్చు 2,000 రూపాయలకి. ఈ ఫోన్లన్నీ కూడా పాత రోజులు ఏంది, ఆ ఫోన్ మళ్ళీ వేరే వాళ్ళు వాడితే మనకు అది దొరికేది. అది ఇప్పుడు మన దగ్గర నుంచి ఫోన్ పోగానే దాన్ని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు, దాన్ని ఆన్ చేయట్లేదు, మళ్ళీ ఆన్ చేస్తే మనకు దొరికింది. అది ఆన్ చేయకుండా దాన్ని డిస్మాంటిల్ చేసేసి దాంట్లో ఉన్న పార్ట్లన్నీ కూడా డిస్పోజ్ చేస్తున్నారు. దాని మీద ఇప్పుడు CP గారు చాలా సీరియస్గా లాస్ట్ 15 రోజుల నుంచి వర్కౌట్ చేస్తున్నాము. చాలామందిని పట్టుకున్నాం. ఇప్పుడు కూడా దాదాపు 80% ఆఫ్ కేసెస్ కూడా మనకు డిటెక్ట్ అయినాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా కూడా ఈ దొరికిన ఈ పిల్లలందరినీ కూడా ఎప్పటికప్పుడే కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా ఇంకా కఠినంగా చర్యలు తీసుకుంటాం. అంటే సౌత్ వెస్ట్ జోన్లో ముఖ్యంగా అర్ధరాత్రి పూట ఎక్కువ ఆకతాయిలు తిరగడం, కత్తులు పట్టుకొని బైక్లపై స్టెంటులు చేయడం, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నామని చెప్తున్నారు. లేదు, ఇప్పుడు మనం ఏదో ఈ మర్డర్ అయింది కాబట్టి మీరు కామన్గా మాట్లాడడం కరెక్ట్ కాదు. 10 పోలీస్ స్టేషన్లు 24 గంటలు పనిచేస్తున్నాయి. డెఫినెట్గా ఇంత పెద్ద పబ్లిక్ యూత్ ఉన్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్లు అయితే వాటిని మళ్ళీ ఫర్దర్గా కాకుండా కంట్రోల్ చేసే బాధ్యత మాది. ఎందుకంటే మా మీద ప్రజలు పెట్టిన భారం అది. డెఫినెట్గా మేము ఉద్యోగ బాధ్యత అది. డెఫినెట్గా మేము ప్రజల భద్రత కోసం ఏ లెవెల్కైనా పోయి కంట్రోల్ చేస్తాం. నిన్న ఆసిఫ్ నగర్ ఏరియాలో ఫైరింగ్ అయింది, గాల్లో కాల్పులు జరిపారు అని చెప్పారు. లేదు, అది ఇంకా మా దృష్టికి రాలేదు. మేము దాని మీద ఎంక్వైరీ చేస్తాం సార్.
అయితే ఏదైతే ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి మర్డర్ కేసును ఛేదించి అందులో నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకో కేసులో సెల్ ఫోన్ చోరీ చేయడానికి వచ్చిన వ్యక్తిని ఆత్మరక్షణ కోసం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కట్టెతో కొట్టడంతో ఆ దొంగ మృతి చెందాడు. అతనికి సంబంధించిన వివరాలపైన ఆరా తీస్తున్నామని చెప్పేసి కూడా డీసీపీ చెప్తున్నారు. కెమెరామెన్ సీనుతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.